గైస్ నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్టోర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీరు వాట్సాప్లో ఫుల్ సైజ్ డీపీని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే ఎఫ్ఎం వాట్సాప్ చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, జనరల్గా ఎవరైనా వాట్సాప్లో డీపీ సెట్ చేసినప్పుడు కొంచెం క్రాప్ అయితే అయిపోతుంది కదా, మీ అందరికీ తెలిసిందే. అదే నేను ఇవాళ వీడియోలో అలా క్రాప్ అవ్వకుండా ఫుల్ సైజ్ ఎలా పెట్టుకోవాలనేది చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడొచ్చు, ఒక ఫోటో అయినా సెలెక్ట్ చేస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఫుల్ సైజ్ ఫోటో అయితే రావట్లేదు. ఓన్లీ 1:1 రేషియోలో ఉన్న ఫొటోసే వస్తాయి అన్నమాట మనకి. చూడొచ్చు, ఇక్కడ వరకు అంటే మనం పెట్టుకోవచ్చు క్రాప్ చేసుకుని. ఇక్కడ కింద వరకు పెడితే ఇదంతా కట్ అయిపోతుంది. అలా కాకుండా ఫుల్ డీపీని అయితే పెట్టుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం అయితే మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు వాట్స్ క్రాపింగ్ అనమాట. వాట్స్ క్రాపింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పే అప్లికేషన్ అయితే ఇది వాట్స్ క్రాప్ అని. ఇందులో మీరు ఏంటంటే వాట్స్ క్రాప్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇమేజెస్ని అంటే డీపీ సెట్ చేసుకునేటప్పుడు ఫుల్ డీపీని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం స్టేటస్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్లో. అందుకనే నేను ఈ అప్లికేషన్ గురించి అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే ఇన్స్టాల్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ మీద ట్యాప్ ఇస్తున్నాను. చూడొచ్చు, ఇదైతే ఓపెన్ అవుతుంది వాట్స్ క్రాపింగ్ అని. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ అయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అవన్నీ ఇవ్వండి పర్మిషన్స్. వాట్సాప్ సంబంధించి అది అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ స్టార్ట్ మీద టైప్ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ మీద టైప్ ఇవ్వండి. నో క్రాప్ డీపీ చూడొచ్చు ఫ్రెండ్స్. నో క్రాప్ డీపీ అని, రీసెర్చ్ డీపీ, ఎడిట్ క్రాప్ డీపీ, మై క్రియేషన్స్ అంటే మీరు చేసినవన్నీ అక్కడ చూపిస్తుంది మై క్రియేషన్లో. అలాగే ఇక్కడ వాట్సాప్ స్టేటస్లో అయితే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా వాటి మీద సింపుల్గా క్లిక్ చేసి మీరైతే ఇలా షేర్ చేయొచ్చు. సెట్ యాజ్ వాట్సాప్ స్టేటస్ మీద క్లిక్ చేసి సెట్ చేయొచ్చు. అలాగే సేవ్ మీద క్లిక్ చేస్తే ఇదైతే సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా డిఫరెంట్ సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటే ఇలా షేర్ చేయొచ్చు. చూడొచ్చు, నేనైతే ఇప్పుడు డీపీని ఫుల్గా ఎలా పెట్టాలో చూపిస్తాను. బ్యాక్ వస్తున్నాను. చూడొచ్చు, ఇక్కడ నో క్రాప్ డీపీ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. సింపుల్గా ట్యాప్ ఇచ్చిన తర్వాత మీ గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడైతే మీరు మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకి ఇక్కడ యాడ్స్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ మెయిన్ ఫోటో వచ్చేసరికి చూడొచ్చు, మధ్యలో ఒక లైన్ కింద కనిపిస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఫోటో మనకి. ఇక్కడ చూడొచ్చు, డ్రాగ్ చేస్తున్నాను. ఇది మనకు మెయిన్ ఫోటో. ఇది అయితే బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుందంటే కొంచెం వైడ్ చేస్తుంది అనమాట. కొంచెం అయితే విడ్త్ అయితే పెంచుతుంది మన పిక్కి బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ నా హ్యాండ్ ఉండడం వల్ల ఇక్కడ సరిగ్గా రాలేదు. మీకు జనరల్గా ఏదైనా అటు ఇటు సేమ్ నేచర్ ఏదైనా ఉంటే ఇదైతే ఇలా సెట్ చేసేసుకోండి బ్యాక్గ్రౌండ్. లేదంటే మ్యాక్సిమం అయితే వైట్ సెట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వైట్ అయితేనే బాగుంటుంది. ఇక్కడ కలర్స్ చూడొచ్చు, కింద బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా క్లిక్ చేసి సెట్ చేసుకోవచ్చు కలర్స్ అన్నీ. చూడొచ్చు, గ్రీన్ కానీ ఇలా. వైట్ అయితే బాగుంటుంది, వైట్ కానీ బ్లాక్ కానీ. ఇక్కడ వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడొచ్చు, నేను ఇక్కడ మీకు మళ్ళీ ఒపాసిటీ తగ్గించవచ్చు, ఇంకా పెంచవచ్చు అనమాట. రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్లిప్ చేయవచ్చు, ఏమైనా టెక్స్ట్ కూడా టైప్ చేయొచ్చు ఇందులో. మీరు ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను చూడండి నేను. ఓకే, ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసి ఫాంట్స్ కూడా చేంజ్ చేయొచ్చు. చూడొచ్చు దీని సైజు. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇలా డ్రాగ్ చేసి ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ పెడుతున్నాను. చూడొచ్చు, చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే మీరు ఇందులో టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇదైతే సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అయిపోతుంది డైరెక్ట్. సేవ్ అయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్గా డీపీ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలా చూపిస్తాను. ఇక్కడ సెట్ యాజ్ వాట్సాప్ డీపీ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. సింపుల్గా చూడొచ్చు, డీపీ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే మనకు డీపీ. ఇక్కడ ఎలాగో పైన కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది చూడండి, అయితే మనకు బ్లాక్గానే ఉండిపోతుంది. దాంతో మనకేం ప్రాబ్లం లేదు. మన డీపీ ఇదే. మీ ఫుల్ సైజ్ ఫోటో అయితే ఎలా కనిపిస్తుంది, ఎక్కడా కూడా ఫోటో అయితే పోట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది అంతే. ఇక్కడ డన్ మీద వేపిస్తున్నాను. చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ వాట్సాప్ని అయితే ఓపెన్ చేసాను. చూడొచ్చు, పైన మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది కూడా ఏం కనిపించట్లేదు. ఓపెన్ చేసిన తర్వాత చూడొచ్చు, ఎలాగో వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఎవరైనా మన ప్రొఫైల్ పిక్ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వైట్ బ్లాక్ ఉంటుంది కాబట్టి అది బ్లాక్లో కలిసిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.